హరీష్ అకాడమీ అందిస్తోంది. అన్ని ఆన్లైన్ కోర్సులపై ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం మరియు జేఎల్, డిఎల్. ఫుల్ కోర్స్ ఏదైనా ₹699 మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ మే 27 నుండి జూన్ 5 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ ఫోన్ 8341116915. Harish, the best academy. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ది హరీష్ అకాడమీ. దిస్ ఇస్ ప్రతాప్. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ స్టార్ట్ చేసే ముందు ఆస్పిరెంట్స్ ఒక ముఖ్యమైన గమనిక అండి. కామెంట్ సెక్షన్లో కొంతమంది ఆస్పిరెంట్స్ ఏపీ కరెంట్ అఫైర్స్ చెప్పండి సార్, తెలంగాణ కరెంట్ అఫైర్స్ చెప్పండి సార్ అంటున్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే డైలీ కూడా మనం చెప్తూనే ఉన్నామండి, ముఖ్యమైన కరెంట్ అఫైర్స్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ ముఖ్యమైనవి ఏవి కూడా నెగ్లెక్ట్ చేయడం లేదు. ఒకరోజు ఉండొచ్చు, ఉండకపోవచ్చు ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. ఒకరోజు ఏపీ ఎక్కువగా ఉంటాయి, ఒకరోజు తెలంగాణ ఎక్కువగా ఉంటాయి, ఒకరోజు అసలు 2 రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యమైన ఉండకపోవచ్చు. సో బట్ మనం అట్ ద ఎండ్ ఆఫ్ ద 1 మంత్, నెల చివరికి వచ్చేసరికి తప్పకుండా మీరు అబ్జర్వ్ చేస్తే ఏపీ తెలంగాణ టాపిక్స్ అనేవి మ్యాక్సిమం కవర్ అవుతాయండి. అందులో మీరు ఎటువంటి డౌట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్లీ మనం అన్నీ కూడా చెప్పడానికే ట్రై చేస్తాం. ఇక ఇవాళ కరెంట్ అఫైర్స్ జూన్ 5, 2026 కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ కలిసి లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన డేటా ఆధారిత ప్లాట్ఫామ్ ఇండియా యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ. ఇండియా యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ. ఇండియా, యునైటెడ్ కింగ్డమ్ కంట్రీ కలిసి సంయుక్తంగా న్యూఢిల్లీలో ఒక డేటా ఆధారిత ప్లాట్ఫామ్ని లాంచ్ చేశాయి. డేటా డ్రివెన్ ప్లాట్ఫామ్ని లాంచ్ చేశాయి. దీని ముఖ్య ఉద్దేశము కీలక ఖనిజాల రంగంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాలి, కీలక ఖనిజాల సప్లై చైన్స్ని బలోపేతం చేయాలి. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ క్రిటికల్ మినరల్స్ సెక్టార్లో కోఆపరేషన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి, క్రిటికల్ మినరల్స్ సప్లై చైన్స్ని మనము స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, బలోపేతం చేసుకోవాలన్న విషయంతో ముఖ్య ఉద్దేశంతో లాంచ్ చేశారు. మరి న్యూఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారి సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది డైరెక్ట్గా ఇండియా యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మరి ఇక్కడ ఫస్ట్ మనం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే ఈ మధ్యన కాలంలో క్రిటికల్ మినరల్స్ వార్తల్లో ఎక్కువగా ఉంది. మొన్న యూపీఎస్సీ 2026లో కూడా క్రిటికల్ మినరల్స్ క్వశ్చన్ అడిగారు, మనం అది చూపించాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. బేసిక్ బిగినర్స్ కూడా అర్థం అవ్వాలి. అంటే కీలకమైన ఖనిజాలు, ఉదాహరణకు లిథియం, కోబాల్టు, గ్రాఫైటు, నికెల్, స్కాండియం, టైటానియం, ఈవెన్ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన భూమూలకాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా కీలకమైన ఖనిజాల కిందకు వస్తాయి. మరి వీటిని ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారు? స్ట్రాటజిక్ సెక్టార్స్, వ్యూహాత్మక రంగాలలో, ఉదాహరణకు డిఫెన్స్ రంగము, టెలికమ్యూనికేషన్ సెక్టారు, ఎలక్ట్రానిక్స్ సెక్టార్, ట్రాన్స్పోర్ట్ సెక్టార్, ఎనర్జీ సెక్టార్, ఉదాహరణకు క్లీన్ ఎనర్జీ టెక్నాలజీస్లో వీటిని ఉపయోగిస్తారు. మరి ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ని బలోపేతం చేసుకోవాలి, క్రిటికల్ మినరల్స్లో సప్లై చైన్స్ని బలోపేతం చేసుకోవాలని చెప్పేసి ఇండియా అమెరికాకు చెందిన ప్యాక్స్ సిలికా అనే ఒక ప్రోగ్రాంలో కూడా జాయిన్ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇటీవల ఇండియాకి అమెరికాకి మధ్య క్రిటికల్ మినరల్స్కి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందని చెప్పేసి తెలుసుకున్నాం. అలానే క్వాడ్ దేశాలు, క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ దేశాలు 4 ఉంటాయి కదా, ఆస్ట్రేలియా, యుఎస్, జపాన్, ఇండియా, ఈ 4 దేశాలు కలిసి క్రిటికల్ మినరల్స్కి సంబంధించిన ఒక ప్రోగ్రామ్ని లాంచ్ చేశాయని చెప్పేసి తెలుసుకున్నాం. ఇది బ్యాక్గ్రౌండ్. మరి ఇండియా ఈ క్రిటికల్ మినరల్స్ని ఎంకరేజ్ చేయడం కోసం, క్రిటికల్ మినరల్స్లో ప్రొడక్షన్ని పెంపొందించడం కోసం 2025 జనవరిలో నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ని కూడా లాంచ్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ మైన్స్, గనుల మంత్రిత్వ శాఖ. భారతదేశం ఇండియాలో 30 టైప్స్ ఆఫ్ మినరల్స్ని క్రిటికల్ మినరల్స్గా ప్రకటించింది. 30 రకాల ఖనిజాలని కీలకమైన ఖనిజాలుగా గుర్తించింది. అవన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకున్నాం. మరి ఇప్పుడు ఇండియా యూకే లాంచ్ చేసిన ఈ యొక్క సప్లై చైన్ అబ్జర్వేటరీ గురించి తెలుసుకుందాం. ఇది బ్యాక్గ్రౌండ్ మనకి సరిపోతుంది. ఇక ఈ అబ్జర్వేటరీ అనేది
డేటా డ్రివెన్ ప్లాట్ఫామ్, డేటా ఆధారంగా నడిచే ఒక అబ్జర్వేటరీ. మరి దీన్ని ఎవరు ఆపరేట్ చేస్తారు అంటే ఇండియాకు చెందిన టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఫౌండేషన్, టెక్నాలజీ ఇన్నోవేషన్ ఇన్ ఎక్స్ప్లోరేషన్ అండ్ మైనింగ్ ఫౌండేషన్ సంస్థ, ఇండియాకు చెందిన సంస్థ. మరొకటి జార్ఖండ్లోని ఐఐటి ధన్బాద్, జార్ఖండ్లోని ఐఐటి ధన్బాద్, దీన్నే ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్ అని కూడా పిలుస్తారు. అలానే యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ క్యాంబ్రిడ్జ్ కలిసి సంయుక్తంగా దీన్ని నిర్వహిస్తాయి, ఆపరేట్ చేస్తాయి. రైట్, ఇది సరిపోతుందండి. మరి ఇక్కడ కొద్దిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడైనా కూడా మనము నలుగురితో నలుగురితో పోల్చుకుంటే ఒక అడుగు ముందు ఉండాలి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో. సో ఏం ఆలోచించాలి, మనకు క్వశ్చన్, ఒక ఐడియా రావాలా మైండ్లో. 30 రకాల కీలకమైన ఖనిజాలు అన్నారు కదా, అందులో ఏముంటాయి? 2023లో మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ 30 క్రిటికల్ మినరల్స్ లిస్ట్ని విడుదల చేసింది. మీరు బాగా చదువుకోవచ్చండి, ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకొని కూడా చదువుకోవచ్చు, ఈజీగా క్లియర్గా ఉంది. రేపు పొద్దున్న చెప్పలేం, ఇలా కూడా అడగొచ్చు, క్రింది వాటిలో కీలకమైన ఖనిజాలు కానివి ఏవి అని చెప్పేసి కొన్ని ఆప్షన్స్ ఇవ్వచ్చు. వీ నెవర్ నో. నాకు ఆ మార్కు కూడా కావాలనుకుంటే చదువుకోండి, లేదు అనుకుంటే వద్దు, దట్స్ యువర్ చాయిస్. బట్ 30 టైప్స్ ఆఫ్ క్రిటికల్ మినరల్స్ అంటే ఉదాహరణకు యాంటిమోనీ, బెరిలియం, బిస్మత్, కోబాల్ట్, కాపర్ ఇలాంటివి వస్తాయి. మీరు ఇక్కడ చూస్తే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ కూడా క్రిటికల్ మినరల్స్లో భాగమే. వెనడియము, టైటానియము, టంగ్స్టన్ ఇలాంటివి వస్తాయి. సో మీరు ఇలాంటివి గూగుల్ చేసినా వస్తాయండి. ఆస్పిరెంట్స్ని మళ్ళీ చెప్పేది ఒకటే, కరెంట్ అఫైర్స్ అనేది తవ్వే కొద్దీ వస్తాయి, దాన్ని ఇక లింకప్ చేసుకుంటూ పోవచ్చు. 30 క్రిటికల్ మినరల్స్ నేర్చుకోండి, వీలైతే గుర్తుంచుకోండి, లేదంటే 30 అని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ మిస్ అయిందండి ఇక్కడ. న్యూఢిల్లీలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీలో వెనిజులా కంట్రీకి చెందిన యాక్టింగ్ ప్రెసిడెంట్ అంటే తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్తో మీట్ అయ్యారు. మరి ఇరు దేశాలు కూడా చాలా విషయాలపైన చర్చించారు. బోత్ కంట్రీస్ వేరియస్ ఇష్యూస్ పైన డిస్కషన్స్ జరిపారు. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఫస్ట్ వెనిజులా అంటేనే గుర్తు రావాల్సిండేది సౌత్ అమెరికా కంట్రీ. ఇది ఒక లాటిన్ అమెరికా కంట్రీ. లాటిన్ అమెరికా అన్న సౌత్ అమెరికా అన్న ఇవన్నీ కూడా ఒకటే అండి, లాటిన్ అమెరికా లేదా సౌత్ అమెరికన్ కంట్రీ. మరి ఇక్కడ వెనిజులా అంటేనే గుర్తు రావాల్సిండేది జనవరి 2026 మనం డిస్కస్ చేసుకున్నాం. వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురోని అతని వైఫ్ని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వము నిర్బంధించింది, క్యాప్చర్ చేసింది. మరి అలానే ఇంకోటి గుర్తు రావాల్సిండేది 2025 నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చిందండి? వెనిజులాకు చెందిన ఒక డెమోక్రటిక్ రైట్స్ యాక్టివిస్ట్, ప్రజాస్వామ్య యాక్టివిస్ట్ మరియా కొరీనా మచడో అనే ఒక మహిళకు, ఒక ఉమెన్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. ఇట్లా ఒకసారి లింకప్ చేసుకోవాలా. అలానే వెనిజులా అంటే గుర్తు రావాల్సిండేది ఒపెక్ కంట్రీ. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఆస్పిరెంట్స్ని మళ్ళీ ఒకటే చెప్తున్నానండి, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఏదైనా ఒక దేశం వార్తల్లో ఉన్నప్పుడు ఆస్పిరెంట్స్ చాలామంది డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. సార్ ఆ దేశం రాజధాని ఏంది, ఆ దేశం క్యాపిటల్ ఏంది, మనమేం కౌన్ బనేగా కరోడ్పతి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వట్లేదు, జీకే జనరల్ నాలెడ్జ్ ఎగ్జామ్స్కి మనం పోటీ పడట్లేదండి. ఆ వెనిజులా అధ్యక్షుడు ఎవరు, లేదంటే వెనిజులా రాజధాని అడగడానికి ఎగ్జామ్లలో. ఎప్పుడైనా ఒక కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు పాలిటిక్ కనెక్ట్ చేసుకోండి, ఎకానమీకి, సైన్స్ అండ్ టెక్నాలజీకి అలా ఆలోచించండి. ఆ దేశ రాజధానితో మనకు అవసరం ఏముందండి, కానీ చెప్పాలి కాబట్టి చెప్తాం, లేకపోతే టు బి ఫ్రాంక్ చెప్తున్నా అంత సోది. కానీ ఇక్కడ మీరు ఫోకస్ చేసింది వెనిజులా అంటేనే మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓపెక్ అనే విషయం గుర్తు రావాలా. ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, అందులో మెంబరు, అట్లా ఐడియా రావాలండి. సో అది ఆస్పిరెంట్స్కి అదొకటే చెప్పేది. సో మరి ఇక్కడ న్యూఢిల్లీలో వెనిజులా యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్స్తో మీట్ అయ్యారు, చాలా విషయాలపైన చర్చించారు. ముఖ్యంగా గ్లోబల్ సౌత్ అభివృద్ధికి వెనిజులా అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి మోడీ గారు చెప్పారు. ఇక్కడ గ్లోబల్ సౌత్ అంటే అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాలు, ఉదాహరణకు సౌత్ అమెరికా దేశాలు, ఆఫ్రికా దేశాలు,
ఈ ఓసియానా ప్రాంతాలు అంటే ఈ పసిఫిక్ ఓషన్ దేశాలు ఉంటాయి కదా, ఇవన్నీ కూడా గ్లోబల్ సౌత్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. ఆ గ్లోబల్ సౌత్ కంట్రీస్కి ఇండియా లీడర్షిప్ వహిస్తూ ఉంది, నాయకత్వం వహిస్తూ ఉంది. అది ఇంపార్టెంట్ మనకి. ఇక వేరియస్ విషయాలపైన చర్చించారు. ఎనర్జీ సెక్యూరిటీ, ఇంధన భద్రత, కీలకమైన ఖనిజాలు, క్రిటికల్ మినరల్స్, టెక్నాలజీ, అగ్రికల్చర్, ట్రేడు, హెల్త్ కేర్, ఇటువంటి వాటిపైన చర్చలు జరిపారు. ఇంకా ఒప్పందాలు అయితే పెద్దగా ఏం కుదరలేదండి. ఈమె 5 రోజుల పర్యటనకు భారతదేశానికి వచ్చారు కాబట్టి ఈ విజిట్ ముగిసిన తర్వాత, ఈ పర్యటన ముగిసిన తర్వాత ఏమైనా ఒప్పందాలు కుదిరితే నేను చెప్తాను ఇంకా రాబోయే క్లాసెస్లో. సో ఇక్కడ మరి వెనిజులా క్యాపిటల్ ఆస్పిరెంట్స్ కోసము చెప్పాలి కాబట్టి కెరకస్, వెనిజులా క్యాపిటల్ కెరకస్. కానీ మెయిన్గా మీరు ఫోకస్ చేయండి, వెనిజులా అంటేనే గుర్తు రావాల్సింది ఏంటండి మనకి, ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ నిల్వలున్న దేశం వెనిజులా. వరల్డ్స్ హైయెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ విచ్ కంట్రీ అంటే వెనిజులా. మనం ఇవన్నీ లాస్ట్ ఇయర్ డిస్కస్ చేసుకున్నామండి. వెనిజులాలో 303 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిల్వలు ఉన్నాయి, లార్జెస్ట్ ప్రూవెన్ ఆయిల్ రిజర్వ్స్. గుర్తుపెట్టుకోండి, వెనిజులా అనేది ఓపెక్ కంట్రీ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఓపెక్ ఆర్గనైజేషన్ ఫర్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్, పెట్రోలియంని ఉత్పత్తి చేసే దేశాల కూటమి. మరి ఓపెక్లో ఎన్ని కంట్రీస్ ఉండేవి? 12 ఉండేవి. కానీ మనం డిస్కస్ చేసుకున్నాం, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కంట్రీ, యుఏఈ కంట్రీ ఓపెక్ నుంచి, అలానే ఓపెక్ ప్లస్ నుంచి మేము వైదొలుగుతున్నాము, ఓపెక్ నుంచి, ఓపెక్ ప్లస్ నుంచి మేము ఎగ్జిట్ అవుతున్నాము, బయటకు వస్తున్నామని చెప్పేసి ప్రకటించింది. సో ఇప్పుడు ఓపెక్లో 11 కంట్రీసే, ఓపెక్లో 11 కంట్రీసే, ఓపెక్ ప్లస్ నుంచి కూడా బయటకు వచ్చింది యుఏఈ. మరి ఓపెక్ ఎప్పుడు ఏర్పాటైంది అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ యుఏఈ ఓపెక్ నుంచి బయటకు వచ్చింది కదా, ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందంటే May 1, 2026 నుంచి. May 1, 2026 నుంచి ఆ ఓపెక్ నుంచి బయటకు వచ్చిన నిర్ణయం అనేది అమల్లోకి వచ్చిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా రేపొద్దున ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మీకు వెళ్ళిపోతాయండి, రైట్? సో కానీ ఇంకా అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఇంకా 12 కంట్రీస్ అని చూపిస్తుంది ఓపెక్లో, బట్ ఎనీవే 11 కంట్రీస్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక మాట చెప్పేది ఏంటంటే, నేను గ్లోబల్ సౌత్ ఈ పదాన్ని ఎవరు తొలిసారిగా వాడారు అంటే 1969లో అమెరికాకు చెందిన ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ కార్ల్ అగ్లెస్బీ అనే వ్యక్తి ఈ టర్మ్ని తొలిసారిగా వాడారు 1969లో. ఇలాంటివి కూడా అడుగుతాడు. మీరు ఇక్కడ చూస్తే ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 2012లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ జరిగింది. డైరెక్ట్గా అడిగాడు, ఏ దేశంలో అత్యధికంగా నిరూపితమైన ఆయిల్ నిల్వలు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నాయంటే ఆన్సర్ వెనిజులా. ఇట్లుంటాయండి. ఇక్కడేం వెనిజులా క్యాపిటల్ అడగలేదు, వెనిజులా కరెన్సీ అడగలేదు కదా ఇక్కడ. సో అవి కొద్దిగా చూసుకోండి. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్, అగైన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఒడిశాలోని పూరీలో బ్రిక్స్ విపత్తు నిర్వహణ వర్కింగ్ గ్రూప్ సమావేశము. ఒడిశాలోని పూరీలో బ్రిక్స్ విపత్తు నిర్వహణ వర్కింగ్ గ్రూప్ సమావేశము స్టార్ట్ అయింది. బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్ బిగిన్స్ ఇన్ పూరీ, ఒడిషా. మరి ఇక్కడ ఈ మీటింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే June 3న ప్రారంభమైంది. June 3 నుంచి June 5 ఇవాళతో ముగిసింది. మరి ఇక్కడ మెయిన్గా మీరు ఫోకస్ చేయాల్సింది బ్రిక్స్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ మీటింగ్, విపత్తు నిర్వహణ వర్కింగ్ గ్రూప్. అంటే ఏంటి? ఈ విపత్తులు ముఖ్యంగా ఫ్లడ్స్, వరదలు కావచ్చు, ఎర్త్క్వేక్స్, భూకంపాలు, సునామీసు, ఇటువంటి విపత్తుల నుంచి ఎలా తట్టుకొని నిలబడాలి అని చెప్పేసి బ్రిక్స్ దేశాలు చర్చలు నిర్వహిస్తూ ఉంటాయి. సో ఈ బ్రిక్స్ కంట్రీసు 2026 ఇయర్కి సంబంధించి, 2026 ఇయర్కి సంబంధించి సెకండ్ టెక్నికల్ మీటింగ్ని నిర్వహించాయి, 2వ టెక్నికల్ మీటింగ్ని నిర్వహించాయి. మరి ఇక్కడ ఫస్ట్ టెక్నికల్ మీటింగ్ ఎప్పుడు జరిగిందంటే ఏప్రిల్ 2026లో, ఏప్రిల్ అంటే జస్ట్ 2 months బ్యాక్, ఏప్రిల్ 2026లో ఇండియా ఈ సమావేశాన్ని వర్చువల్గా నిర్వహించింది, అంటే వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా. బట్ తొలిసారిగా ఈ సంవత్సరము ఇన్-పర్సన్ మీటింగ్ని కండక్ట్ చేసింది. ఇన్-పర్సన్ మీటింగ్ అంటే ప్రతినిధులు ఫిజికల్గా హాజరయ్యారు. సో మరి ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది బ్రిక్స్ అంటేనే మనకి ఇప్పుడు 11 కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, యుఏఈ, సౌదీ అరేబియా, ఇండోనేషియా, ఈ 11 కంట్రీస్కి చెందిన డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్స్, విపత్తు నిర్వహణ నిపుణులు హాజరయ్యారు ఈ మీటింగ్కి, రైట్? మరి ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది గుర్తుపెట్టుకోండి, ఇది ఫస్ట్ ఇన్-పర్సన్ టెక్నికల్ మీటింగు.
ఈ సంవత్సరం తొలిసారిగా ప్రతినిధులు ఫిజికల్గా హాజరయ్యారు. బట్ ఓవరాల్గా ఇది 2వ మీటింగ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక 2026కి సంబంధించి ఇండియా బ్రిక్స్ చైర్మన్షిప్ బాధ్యతలు చేపట్టిందని చెప్పేసి తెలుసుకున్నాం. 18వ బ్రిక్స్ మీటింగ్ ఈ ఇయర్ న్యూఢిల్లీలో జరగబోతోంది. 18th బ్రిక్స్ సమ్మిట్ గోయింగ్ టు బి హెల్డ్ ఇన్ న్యూఢిల్లీ. మరి 17th బ్రిక్స్ సమ్మిట్ ఎక్కడ జరిగింది? లాస్ట్ ఇయర్ బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. బ్రిక్స్ తొలిసారి ఏర్పాటైనప్పుడు 4 కంట్రీలే, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా. 2010లో సౌత్ ఆఫ్రికా జాయిన్ అవడంతో బ్రిక్స్ అయ్యింది. మరి ఫస్ట్ బ్రిక్స్ మీటింగ్ ఎప్పుడు జరిగింది? 2009లో రష్యాలోని ఎకటీన్బర్గ్లో జరిగిందని చెప్పేసి తెలుసుకున్నాం. రైట్, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నామండి ఆల్రెడీ. నెక్స్ట్ వన్, భారతదేశపు మొట్టమొదటి మోడల్ బార్డర్ విలేజ్. భారతదేశపు మొట్టమొదటి మోడల్ బార్డర్ విలేజ్, ఇండియాస్ ఫస్ట్ మోడల్ బార్డర్ విలేజ్. ఇండియాస్ ఫస్ట్ మోడల్ బార్డర్ విలేజ్ని లడఖ్లో డెవలప్ చేయబోతూ ఉన్నారు. యూనియన్ టెరిటరీ అయిన లడఖ్లో దీన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. దీనికి సంబంధించి లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా గారు శంకుస్థాపన చేశారు, ఫౌండేషన్ స్టోన్ వేశారు. ఇక్కడ ఆస్పిరెంట్స్కి మరొక చిన్న గమనికండి. ప్రీవియస్ క్లాసెస్లో పొరపాటున లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ అంటే నేను కవీందర్ గుప్తా అన్నాను, వినయ్ కుమార్ సక్సేనా. సో ఇలాంటి ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ జరిగినా నా సైడ్ నుంచి నేను రెక్టిఫై చేసుకుంటానండి. సో భారతదేశం మొట్టమొదటి మోడల్ బార్డర్ విలేజ్ని తూర్పు లడఖ్లోని చుమూర్ విలేజ్ని డెవలప్ చేయబోతున్నారు. భారతదేశం మొట్టమొదటి మోడల్ బార్డర్ విలేజ్గా లడఖ్లోని చుమూర్ గ్రామాన్ని అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. మరి ఇక్కడ మోడల్ బార్డర్ విలేజ్ అంటే పేర్లోనే ఉంది, మోడల్ విలేజ్ అంటే దీన్ని ఒక ఆదర్శప్రాయమైన సరిహద్దు గ్రామంగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. అంటే ఏంటి? ఆ విలేజ్లోనే అన్ని వనరులు ఉండేటట్లు చూసుకోవడము, ఎవరిపైన ఆధారపడుకోకుండా చూసుకోవడము, అంటే సెల్ఫ్ రిలయంట్ విలేజ్, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండేలాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. ఇండో చైనా బార్డర్కి దగ్గరలో ఉంటుంది ఈ గ్రామం. మరి దీనిని వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రాంలో భాగంగా అభివృద్ధి చేస్తున్నారు. మరి చుమూర్ విలేజ్ అనేది సీ లెవెల్కి 16,700 ఫీట్ ఎత్తులో ఉంది, 16,700 ఫీట్ హైట్లో ఉంది. మరి ఇందులో జస్ట్ 91 మంది ఉంటారు. ఈ గ్రామంలో 24 ఇండ్లు ఉంటాయి. ఆ 24 ఇండ్లలో 91 మంది ప్రజలు ఉన్నారు. మరి ఇక్కడ ఇది జనరల్గా అయితే ఇది ఊరినే డైరెక్ట్ ఊరినే వన్ లైనర్ అనుకోవచ్చు. భారతదేశం మొట్టమొదటి మోడల్ బార్డర్ విలేజ్ అంటే చుమూర్ విలేజ్, లడఖ్. కానీ ఏమాత్రం దానికి మనము కరెంట్ అఫైర్స్ వీడియో చూడాల్సిన అవసరం కూడా ఉండదు. కానీ కొద్దిగా మనకి అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఒక స్కీమ్ ఉంది, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ గురించి తెలుసుకోవాలి. అది మనకి మెయిన్ ఉద్దేశము. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లాంచ్ చేసిన ఒక ముఖ్యమైన ప్రోగ్రామ్. హోంమంత్రిత్వ శాఖ 2023లో లాంచ్ చేసింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశ బార్డర్ గ్రామాలు ఏవైతే ఉంటాయో, ఇండియన్ బార్డర్ స్టేట్స్ ఉంటాయి కదా, సరిహద్దు రాష్ట్రాలలో ఉన్న గ్రామాలను, ఆ సరిహద్దు గ్రామాలని డెవలప్ చేయాలి. వాళ్ళకి అవసరమైన మౌలిక వసతులు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, డ్రింకింగ్ వాటర్ ఇవన్నీ కూడా అందించాలి. సో గుర్తుపెట్టుకోండి, ఏ మంత్రిత్వ శాఖ? హోమ్ మినిస్ట్రీ. మరి లాస్ట్ ఇయర్ మనం ఒక టాపిక్ కూడా డిస్కస్ చేసుకున్నాం, వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2.0 2వ ఎడిషన్ని కూడా లాంచ్ చేశారు అని చెప్పేసి 2025 ఏప్రిల్లో డిస్కస్ చేసుకున్నాం మనం. మరి ఎగ్జామ్లో ఎలా అడుగుతాడంటే మీరు చూస్తే ఇక్కడ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్ 2024 టైర్ 1లో ఏమని అడిగాడంటే, ఏప్రిల్ 2023లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని కిబిటో అనే గ్రామంలో లాంచ్ చేసింది. మరి ఆ కిబిటో విలేజ్ అనేది ఏ స్టేట్లో ఉంది అన్నాడు? అరుణాచల్ ప్రదేశ్. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, 2023 ఏప్రిల్లో వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ని అరుణాచల్ ప్రదేశ్లోని అంజా అనే ఒక డిస్టిక్లో, అంజా అనే ఒక జిల్లాలోని కిబిటో గ్రామంలో లాంచ్ చేశారు హోంమంత్రిత్వ శాఖ అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది మోడల్ పేపర్స్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. మరి ఇక్కడ 2025 ఏప్రిల్ 4న మీరు చూస్తే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో PIB మనం డిస్కస్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ 2nd ఎడిషన్ని కూడా లాంచ్ చేసింది. మరి ఇది ఎన్ని సంవత్సరాలకు వర్తిస్తుందంటే 2024-25 ఫినాన్షియల్ ఇయర్ నుంచి 2028-29 ఫినాన్షియల్ ఇయర్ వరకు వర్తిస్తుంది. కాబట్టి మనకి ఇది ఇంకా రన్నింగ్ కరెంట్ అఫైరే, ఇది మనకి అవసరమైన కరెంట్ అఫైరు. మరి ఇక్కడ వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ అనేది ఎప్పుడైనా ఒక స్కీమ్ వార్తల్లో ఉన్నప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ మినిస్ట్రీ ఏంటిది, అది ఏ టైప్ ఆఫ్ స్కీము, దానికి కేటాయించిన బడ్జెట్ ఏంటి, ఎంత, దాని ముఖ్య ఉద్దేశం ఏంటి, అలాంటి బేసిక్ డీటెయిల్స్. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ హోమ్ మినిస్ట్రీ లాంచ్ చేసింది 2023లో.
దీన్ని లాంచ్ చేసినప్పుడు ఇది సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్, అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే ఏంటి, ఈ యొక్క పథక అమలు కోసము రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు పెట్టుకుంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఫండ్స్ ఇస్తుంది. కానీ సెకండ్ ఎడిషన్ మాత్రం 2025 ఏప్రిల్లో లాంచ్ చేశారు కదా, ఇది ఇప్పుడు సెంట్రల్ సెక్టార్ స్కీమ్, అంటే కేంద్ర ప్రభుత్వ పథకము, కంప్లీట్గా ఫండ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ చూస్తే దీనికి కేటాయించిన బడ్జెట్ 6,839 crore, 6,839 crore. మరి ఇది ఇండియా యొక్క బార్డర్ స్టేట్స్ ఉంటాయి కదా, బార్డర్ స్టేట్స్లోని 1954 విలేజెస్ని డెవలప్ చేస్తుంది, 1954 గ్రామాలని డెవలప్ చేస్తుంది. మరి అవి ఏ రాష్ట్రాల్లో కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, గుజరాత్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, పంజాబ్, రాజస్థాన్, సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్, 2 యూనియన్ టెరిటరీలు జమ్మూ అండ్ కాశ్మీర్, లడాక్. మరి వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 1 కింద, వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ ఎడిషన్ కింద కవర్ అయిన ఉత్తర సరిహద్దు గ్రామాలని ఇది కవర్ చేయదు. వైబ్రెంట్ విలేజ్ ప్రోగ్రామ్ 1 కింద కవర్ అయిన నార్థన్ బార్డర్ విలేజెస్ని ఇది కవర్ చేయదు, ఎందుకంటే ఆల్రెడీ కవర్ అయ్యాయి కాబట్టి VVP 1లో. సో ప్రతిదీ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి, నీట్గా నోట్స్ రాసుకోండి, నంబర్ ఆఫ్ రివిజన్స్ చేయండి, ఇంతకు మించి పోడు ఎగ్జామ్లలో. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ యూ ఎన్నిసార్లు రివిజన్ చేస్తారనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది, అప్పుడే గుర్తుంటాయి. నెక్స్ట్ వన్ అగైన్ ఒక ఇంపార్టెంట్ టాపిక్. న్యూజిలాండ్కు మొట్టమొదటిసారిగా వృక్ష సంబంధమైన సారాలతో కూడిన చిరుధాన్యాల ఉత్పత్తుల ఎగుమతి. న్యూజిలాండ్కు మొట్టమొదటిసారిగా వృక్ష సంబంధమైన సారాలతో కూడిన చిరుధాన్యాల ఉత్పత్తుల ఎగుమతి. సింపుల్గా చిరుధాన్యాల ఉత్పత్తులు అని రాసుకోండి. న్యూజిలాండ్కి ఫస్ట్ టైం చిరుధాన్యాల ఉత్పత్తులను ఎగుమతి చేసింది అపెడా సంస్థ. ఫర్ ద ఫస్ట్ టైం న్యూజిలాండ్ కంట్రీకి మిల్లెట్ బేస్డ్ ఫంక్షనల్ ఫుడ్స్ని ఎక్స్పోర్ట్ చేసింది అపెడా అనే ఒక ఆర్గనైజేషన్. మరి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారంటే కర్ణాటక నుంచి. మరి ఇక్కడ వృక్ష సంబంధమైన సారాలు అంటే ట్రాన్స్లేషన్ కదండి, కొద్దిగా ఇట్లనే ఉంటాయి. బొటానికల్ ఇన్ఫ్యూజ్డ్ రెడీ టు కుక్ మిల్లెట్ ప్రోడక్ట్స్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ప్యాకెట్లలో ఇంక ఇవి మనం డైరెక్ట్గా వండుకోవచ్చు. ఇక్కడ చూస్తే మీరు ఇవి ఇడ్లీ దోశ మిల్లెట్ మిక్స్, కిచిడి మిల్లెట్ మిక్స్, మిల్లెట్ పొంగల్ మిక్స్, ఇవన్నీ కూడా మనం డైరెక్ట్గా వండుకోవచ్చు. అంటే జొన్నలు, రాగులు, సజ్జలు అయితే వాటిని పిండి ఆడించల్లా చాలా ఉంటాయి, ఇవి డైరెక్ట్గా మనం వండుకోవచ్చు. రెడీ టు కుక్ మిల్లెట్ బొటానికల్ ఇన్ఫ్యూజ్డ్ అంటే హైలీ న్యూట్రిషియస్, చాలా పోషకాలు ఉంటాయి. సో మరి వీటిని ఎవరు తయారు చేశారంటే కర్ణాటకలోని బెంగళూరుకి చెందిన ఇన్ఫినీ అగ్రోటెక్ అనే ఒక కంపెనీ. సో ఇక్కడ మెయిన్గా మనం ఫోకస్ చేయాల్సింది ఇండియాలో అగ్రికల్చరల్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, వ్యవసాయ రంగ ఎగుమతుల్ని ప్రోత్సహించే సంస్థ అపెడా. అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ 1985లో ఏర్పాటైంది. ఇది ఏ మినిస్ట్రీ కింద ఉంటుందంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ, పరిశ్రమలు వాణిజ్య మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది. పీయూష్ గోయల్ గారు, హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ. అది నెక్స్ట్ వన్ స్టేట్స్ కరెంట్ అఫైర్స్. జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ అమలు కోసం అవగాహన ఒప్పందంపై పశ్చిమ బెంగాల్ సంతకం. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అమలు కోసం అవగాహన ఒప్పందంపై పశ్చిమ బెంగాల్ సంతకం చేసింది. వెస్ట్ బెంగాల్లోని లెజిస్లేటివ్ అసెంబ్లీలో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఒక అగ్రిమెంట్ కుదుర్చుకునింది, ఒక త్రైపాక్షిక ఒప్పందాన్ని కుదుర్చుకునింది. అంటే త్రైపాక్షిక అంటే ట్రైపార్టైట్ అగ్రిమెంట్. ట్రైపార్టైట్ అంటే ముగ్గురు పార్టీస్ ఉంటాయి ఇందులో. మరి ఈ ఒప్పందం ఎవరి మధ్య కుదిరింది అంటే మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరియు వెస్ట్ బెంగాల్ గవర్నమెంటు మరియు వెస్ట్ బెంగాల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మధ్య అగ్రిమెంట్ కుదిరింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది అంటే ఏంటి, ఇప్పుడు నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో వెస్ట్ బెంగాల్ జాయిన్ అయ్యింది. మరి ఈ యొక్క నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో జాయిన్ అయిన 33వ లెజిస్లేచర్ వెస్ట్ బెంగాల్ లెజిస్లేచర్. 33వ లెజిస్లేచర్ వెస్ట్ బెంగాల్ లెజిస్లేచర్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఫస్ట్ నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అంటే ఏంటి మనం తెలుసుకోవాలి. దీని ముఖ్య ఉద్దేశము రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లోని శాసనసభలు, ఇవి లెజిస్లేచర్స్ ఉంటాయి కదా, ఆ లెజిస్లేచర్స్లలో
పేపర్లెస్ గవర్నెన్స్ని అమలు చేయాలి. అంటే పేపర్ని ఉపయోగించుకోకుండా ఈ గవర్నెన్స్ పద్ధతిలో యాక్టివిటీస్ కార్యకలాపాలను చేపట్టాలి. అంటే ఏంటి? ఈ గవర్నెన్స్ కిందకు వస్తుంది. పేపర్ని యూజ్ చేయకూడదు, ట్యాబ్స్ అటువంటి వాటిని యూజ్ చేయాలన్న ఉద్దేశం. సో మరి ఇక్కడ దీన్ని డెవలప్ చేసింది ఎవరు అంటే, దీన్ని డెవలప్ చేసింది మినిస్ట్రీ ఆఫ్ పార్లమెంటరీ అఫైర్స్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. వన్ నేషన్ వన్ అప్లికేషన్లో భాగంగా, వన్ నేషన్ వన్ అప్లికేషన్ అనే విజన్లో భాగంగా దీన్ని డెవలప్ చేశారు. సో ఇక్కడ సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేషనల్ ఈ విధాన అప్లికేషన్లో జాయిన్ అయిన 33వ లెజిస్లేచర్ వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి, మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్కి సంబంధించి, భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచికకి సంబంధించి ఏప్రిల్ 2026లో 4.9%కి మందగించిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక వృద్ధి రేటు. ఏప్రిల్ 2026లో ఇండియా యొక్క ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గ్రోత్ రేట్ అనేది 4.9%కి డౌన్ అయింది, తగ్గింది. మరి ఇక్కడ మనం ఫస్ట్ ఫోకస్ చేసింది, ఈ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నేను ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ గురించి ఎకానమీలో చెప్పాలా. ఎకానమీలో మీరు వేరియస్ సూచికలు చదువుతారు కదండి, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ WPI, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ CPI, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ పారిశ్రామిక ఉత్పత్తి సూచిక, కోర్ ఇండస్ట్రీస్ 8 కోర్ ఇండస్ట్రీలు ఉంటాయి, కోర్ ఇండస్ట్రీస్, ఇలాంటివన్నీ కూడా మీరు ఎకానమీలో చదువుతారు. మరి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటే పారిశ్రామిక ఉత్పత్తి సూచిక. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? భారతదేశంలోని ఇండస్ట్రీలలో ఎంత ఉత్పత్తిని మనం సాధిస్తూ ఉన్నాం, ఇండియన్ ఇండస్ట్రీ సెక్టార్లో ఎంత ప్రొడక్షన్ని మనం సాధిస్తూ ఉన్నాం. పరిశ్రమలు బాగుంటేనే కదా మనం బాగుంటాము. మరి దానికంటూ ఒక సూచిక ఉండాలి కదా, ఇండెక్స్, అదే IIP. మరి IIPని ఎవరు రిలీజ్ చేస్తారు? ఎప్పుడైనా ఒకటి ఇటువంటి న్యూస్లో ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది, ఎకానమీలో మీరు డీటెయిల్గా చదువుతారు ఏ బుక్ చదివినా, వీటిని ఎవరు రిలీజ్ చేస్తారు? IIPని నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీసు ప్రతి నెల రిలీజ్ చేస్తుంది, ఎవ్రీ మంత్. మరి NSO ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది? గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మినిస్ట్రీ కింద ఉంటుంది, రైట్. మరి ఇక IIPకి బేస్ ఇయర్ని చేంజ్ చేశారు. గతంలో బేస్ ఇయర్ 2011-12 ఉండేది, ఇప్పుడు 2020-23కి బేస్ ఇయర్ని మార్చారు. బేస్ ఇయర్ అంటే ఏంటి? రెఫరెన్స్ ఇయర్, రైట్. మరి ఇక కొత్త బేస్ ఇయర్తో న్యూ సిరీస్ని రిలీజ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఈ 2022-23 బేస్ ఇయర్తో కొత్త సిరీస్ని, న్యూ సిరీస్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా June 1, 2026 విడుదల చేసింది. అంటే 4 రోజుల కిందట విడుదల చేసింది, June 1. సో గుర్తుపెట్టుకోండి, IIP యొక్క న్యూ బేస్ ఇయర్ 2022-23 ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది అంటే June 1, 2026. మరి ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్నాం IIPలో ఏముంటాయండి జనరల్గా, మైనింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగము, ఎలక్ట్రిసిటీ రంగం అని చెప్పేసి. మరి ఇక్కడ ఈ కొత్త బేస్ ఇయర్తో కంపారిజన్ చేసుకుంటే, కొత్త బేస్ ఇయర్ ఆధారంగా చూస్తే 2022-23 బేస్ ఇయర్తో ప్రకారం చూసుకుంటే డేటా ఏప్రిల్ 2026లో దీని వృద్ధి రేటు 4.9%కి తగ్గింది. అదే లాస్ట్ ఇయర్ తీసుకుంటే 2011-12 బేస్ ఇయర్తో చూసుకుంటే ఏప్రిల్ 2025లో అంటే లాస్ట్ ఇయర్ 5.8% ఉండింది గ్రోత్ రేట్. మరి ఎందుకు తగ్గింది అంటే మైనింగ్ రంగంలో ప్రొడక్షన్ తగ్గింది, ఉత్పత్తి తగ్గింది. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి, ఇలాంటివి జనరల్గా ఈ IIP అయినా WPI అయినా CPI అయినా మనకి ఎవ్రీ మంత్ డేటా వస్తుంటుంది. డేటా అనేది ఎగ్జామ్ అనేది ఎప్పుడు అడుగుతాడు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో ఎగ్జామ్ జరిగింది అనుకోండి, జూన్కి సంబంధించిన IIP డేటా అడగవచ్చు. కానీ మీకు కోర్ సబ్జెక్ట్ కావాలా, ఎకానమీలో కోర్ ఇవి ఐడియా ఉండాలి అసలు IIP అంటే ఏంటి. మరి IIPలో ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం, కొత్తగా రీసెంట్గా కొన్ని కొత్త ఐటమ్స్ని యాడ్ చేశారు. ఉదాహరణకు రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, అరుదైన భూమూలకాలు, అలానే వాటర్ సప్లై, గ్యాస్ సప్లై, ఇటువంటి వాటిని జాయిన్ చేశారు. వాటిలో కూడా ఉత్పత్తిని కొలుస్తారు. ఇక కొన్నిటిని తొలగించారు, అవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి వెయిటేజ్ తెలుసుకోవాలి కదా, IIPలో కేటగిరీస్ ఏముంటాయని చెప్పేసి. IIPలో ఇక్కడ మీరు చూస్తే 2011-12 బేస్ ఇయర్ ప్రకారం అయితే 3 ఇండిసెస్ ఉన్నాయి, సబ్ ఇండిసెస్ 3 ఉన్నాయి. ఒకటి మైనింగ్ అండ్ క్వారీయింగ్, మరొకటి మ్యానుఫ్యాక్చరింగ్, మరొకటి ఎలక్ట్రిసిటీ అని ఉండేది. అయితే ఇప్పుడు కొత్తగా వాటర్ సప్లై, సీవేజు, వేస్ట్ మేనేజ్మెంట్ అనే ఒక సబ్ ఇండెక్స్ని యాడ్ చేశారు ఇప్పుడు. మరి వెయిటేజ్ తీసుకుంటే ఇప్పుడు
2011-12 బేస్ ఇయర్ ప్రకారం అయితే మైనింగ్ రంగానికి వెయిటేజ్ 14.37% ఉండింది. ఇప్పుడు 22-23 బేస్ ఇయర్తో పోల్చుకుంటే 22-23 ప్రకారం అయితే 11.05% వెయిటేజ్. మ్యానుఫ్యాక్చరింగ్కి గతంలో 77.6% వెయిటేజ్ ఉంటే ఇప్పుడు 76.0%. ఇక ఎలక్ట్రిసిటీకి గతంలో 7.9 ఉంటే వెయిటేజ్ ఇప్పుడు 10.86 అయ్యింది. దీన్ని బట్టి గుర్తుపెట్టుకోండి, ఎలక్ట్రిసిటీకి మరియు గ్యాస్ సప్లైకి వెయిటేజ్ పెరిగిందన్న విషయం గుర్తుపెట్టుకోండి. ప్రతి పాయింట్ ఇంపార్టెంట్ ఎకానమీలో. ఇట్లనే వాడు ట్విస్ట్ చేస్తాడు సింపుల్గా. ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి మైనింగ్ రంగానికి మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి వెయిటేజ్ పెరిగింది అంటాడు 2022-23 బేస్ ఇయర్తో ప్రకారం చూసుకుంటే అంటాడు. అక్కడ మనము మార్కు పోతుంది. ప్రతి పాయింట్ కేర్ఫుల్గా ఉండాల. సో మరి గతంలో 407 ఐటెం గ్రూప్స్ ఉండేవి, 407 ఐటెం గ్రూప్స్ ఉండేవి. మరి ఐటెం గ్రూప్లలో ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, ఆ 407 ఐటెం గ్రూప్లలో 839 ప్రోడక్ట్స్ ఉండేవి, 839 ప్రోడక్ట్స్ ఉండేవి. ఇప్పుడు ఐటెం గ్రూప్స్ 463. ఇందులో ఉన్న ప్రోడక్ట్స్ వచ్చేసి 1042, 1042 ప్రోడక్ట్లు ఉన్నాయి ఓవరాల్గా. అయితే ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను ఇంకొకటి క్లారిటీ ఇచ్చేది ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే గతంలో 407 ఐటెం గ్రూప్స్, ఇప్పుడు 463 ఐటెం గ్రూప్స్. అంటే ఎన్ని పెరిగాయి? సుమారుగా 56 ఐటెం గ్రూప్స్ కొత్తగా జాయిన్ అయ్యాయి అనుకుంటారు. కాదు, ఓవరాల్గా 120 న్యూ ఐటెం గ్రూప్స్ జాయిన్ అయ్యాయి. 120 కొత్త ఐటెం గ్రూప్స్ని యాడ్ చేశారు. అది ఎట్లా అంటే కొన్నిటిని తొలగించారు. గతంలో ఉన్న ఐటెం గ్రూప్స్ని కొన్నిటిని చాలా వాటిని రిమూవ్ చేసి అడిషనల్గా కొన్ని యాడ్ చేశారు. అట్లా అడిషనల్గా యాడ్ చేసినవి 120 న్యూ ఐటమ్స్. ఓవరాల్గా ఐటమ్స్ మాత్రం 463. ప్రతి పాయింట్ కేర్ఫుల్గా రాసుకోండి. మరి ఇక జనరల్గా ఇక్కడ క్లియర్గా ఇచ్చాం చూడండి, చదువుకోవచ్చు మీరు. ఇక మరి జనరల్గా ఐఐపిని ప్రతి నెల 28 రోజుల టైం ల్యాగ్తో రిలీజ్ చేస్తారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మార్చికి సంబంధించిన డేటాని ప్రతి నెల ఏప్రిల్ 28న విడుదల చేస్తారు. ఫిబ్రవరికి సంబంధించింది అయితే మార్చ్ 28న. ఒకవేళ ఆ 28వ తారీఖు ఏదైతే ఉంటుందో అది కనుక హాలిడే అనుకో, నెక్స్ట్ వర్కింగ్ డే రోజున రిలీజ్ చేస్తారు. మరి ఆ లెక్కన ఏప్రిల్ డేటా అనేది మే 28 రావాలి కదా. జూన్ 1 ఎందుకు వచ్చింది అంటే, జూన్ 1 నుంచి న్యూ బేస్ ఇయర్ అమల్లోకి వచ్చింది కాబట్టి ఒకటేసారి జూన్ 1న విడుదల చేశారన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్, వార్తల్లో వ్యక్తులు. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ కన్నుమూత. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ కన్నుమూత. లోక్సభ ఫార్మర్ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ గారు ఆయన మరణించారండి. ఈయన వయసు 97 ఇయర్స్. ఈయన కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ ఆల్సో, రాజ్యాంగ నిపుణుడు. ఈయన 1929లో ఉత్తరప్రదేశ్లో పుట్టారు. 1929లో ఉత్తరప్రదేశ్లో ఫ్రీడమ్ ఫైటర్స్ ఫ్యామిలీలో పుట్టారు, స్వాతంత్ర సమరయోధుల కుటుంబంలో. ఈయన పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా, పద్మభూషణ్ అవార్డు విన్నర్ ఆల్సో. మరి ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈయన 1983 నుంచి 1990 వరకు లోక్సభలో సెక్రటరీ జనరల్గా పనిచేశారు. ఓవరాల్గా పార్లమెంట్కి 37 ఏళ్ల పాటు సేవలు అందించారు, 37 ఇయర్స్ పాటు సర్వీసెస్ అందించారు. సో ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫోకస్ చేయాల్సింది ఈయనకున్న ప్రాముఖ్యత ఏంటి అంటే, మనకి ఇండియాలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలి అని చెప్పేసి, సైమల్టేనియస్ ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలి అని చెప్పేసి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన ఒక హై లెవెల్ కమిటీని గతంలో ఇండియన్ గవర్నమెంట్ వేసింది. రామ్నాథ్ కోవింద్ గారి అధ్యక్షతన, ఆయన లీడర్షిప్లో ఒక హై లెవెల్ కమిటీని, 1 నేషన్ 1 ఎలక్షన్ హై లెవెల్ కమిటీ, ఆ 1 నేషన్ 1 ఎలక్షన్ కమిటీలో ఈయన మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఇండియా ఏఐ డేటా ల్యాబ్ను ప్రారంభించిన తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం. ఇండియా ఏఐ డేటా ల్యాబ్ను ప్రారంభించిన తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయం. ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీ టు ఎస్టాబ్లిష్ అన్ ఇండియా ఏఐ డేటా ల్యాబ్. ఏది అంటే చండీగఢ్ యూనివర్సిటీ. మరి ఇక్కడ మీరు చూస్తే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇండియా ఏఐ డేటా ల్యాబ్ ముఖ్య ఉద్దేశము ఈ యొక్క చండీగఢ్ యూనివర్సిటీలో డేటా సైన్స్ రంగాన్ని డెవలప్ చేయడం కోసం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెక్టార్లో ఎంప్లాయ్మెంట్ కల్పించడం కోసం, ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఇండియా ఏఐ డేటా ల్యాబ్ని ఏర్పాటు చేసింది. దీన్ని ఇంటెల్ ఇండియా కంపెనీ సహకారంతో కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క ఏఐ డేటా ల్యాబ్ ద్వారా ఏం చేస్తారు అంటే, వాళ్ళకి పిల్లలకి, స్టూడెంట్స్కి ఇండస్ట్రీ ప్రాజెక్ట్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో హ్యాకథాన్స్, సర్టిఫికేషన్స్, ప్రాక్టికల్ లెర్నింగ్ అనేది నేర్పిస్తారు. మరి ఇక్కడ సింపుల్గా మీరు ఫోకస్ చేయాల్సింది
ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధస్సు అనే పదాన్ని తొలిసారిగా ఎవరు ఉపయోగించారు? ఎగ్జామ్లో ఇట్లాంటివి అడుగుతాడండి. ఎన్టీపీసీ రైల్వేస్ ఎగ్జామ్లో 2021 ఎన్టీపీసీ CBT1 రైల్వేస్ ఎగ్జామ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని ఎవరు ఉపయోగించారు తొలిసారిగా, ఎవరు దీన్ని యూజ్ చేశారని డైరెక్ట్గా అడిగాడు. జాన్ మెకార్థీ ఆన్సర్. 1955లో జాన్ మెకార్థీ అనే అమెరికన్ కంప్యూటర్ సైంటిస్ట్ ఈ టర్మ్ని యూజ్ చేశారు తొలిసారిగా. ఇక అలానే ఏఐకి సంబంధించి ఒక మహిళని గాడ్ మదర్ ఆఫ్ ఏఐగా కూడా పిలుస్తారు. గాడ్ మదర్ ఆఫ్ ఏఐ ఎవరు అంటే ఆమె చైనాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్ ప్రొఫెసర్ ఫీఫీ లీ. నెక్స్ట్ వన్ అగైన్ అపాయింట్మెంట్స్. సౌదీ అరేబియాకు తదుపరి భారత రాయబారిగా అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త విపుల్. సౌదీ అరేబియాకు తదుపరి భారత రాయబారిగా అనుభవజ్ఞుడైన దౌత్యవేత్త విపుల్. సౌదీ అరేబియా కంట్రీకి నెక్స్ట్ ఇండియన్ అంబాసిడర్గా వెటరన్ డిప్లొమాట్ విపుల్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేసింది. మరి ఈయన వచ్చేసి 1998 బ్యాచ్కి చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసరు. ప్రస్తుతం ఈయన ఖతార్లో భారతదేశ రాయబారిగా ఉన్నారు. ఖతార్లో ఇండియన్ అంబాసిడర్గా ఉన్నారు. నెక్స్ట్ వన్ స్పోర్ట్స్కి సంబంధించి అహ్మదాబాద్లో తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ 2026 ప్రారంభం. అహ్మదాబాద్లో తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్ ప్రారంభం. గుజరాత్లోని అహ్మదాబాద్లో ఫస్ట్ వరల్డ్ యోగాసన స్పోర్ట్ ఛాంపియన్షిప్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేశారు. మరి ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే June 4th స్టార్ట్ అయింది, June 8th వరకు కొనసాగుతుంది. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే యోగాకి ప్రపంచవ్యాప్తంగా క్రీడా గుర్తింపును తీసుకురావాలి, వరల్డ్ వైడ్ దీన్ని ఒక కాంపిటేటివ్ స్పోర్ట్గా డెవలప్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. ఇక యోగా అంటేనే గుర్తు రావాల్సినది మనకి ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మనం ఎవ్రీ ఇయర్ June 21 సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటిది? ఈ సంవత్సరం జరగబోయే ఇంటర్నేషనల్ యోగా డే థీమ్ వచ్చేసి యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. యోగా ఫర్ హెల్తీ ఏజింగ్. మనం ఎలాగో ఆ June 21 క్లియర్గా తెలుసుకుంటామండి దీని గురించి, బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ సరిపోతుంది. మరి ఇక అహ్మదాబాద్ అంటే గుర్తు రావాల్సినది భారతదేశపు మొట్టమొదటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ. ఇండియాస్ ఫస్ట్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సిటీ అంటే అహ్మదాబాద్, గుజరాత్. ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత కూడా దీనికి సంబంధించి హైలైట్స్ ఏమైనా ఉంటే మనం తెలుసుకుందామండి. ఇంకో 3 డేస్లో ముగుస్తుంది కదా. నెక్స్ట్ వన్ ఇంపార్టెంట్ డేస్, వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం. ఎన్విరాన్మెంట్ని కాపాడాలి అని చెప్పేసి, మనం ఎన్విరాన్మెంట్ పర్యావరణాన్ని కాపాడాలి అంటే అవగాహన తీసుకురావాలి అని చెప్పేసి 1973 నుంచి ఈ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ నిర్వహిస్తుంది. యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. మరి ఇక్కడ ఈ సంవత్సరం థీమ్ వచ్చేసి ఇన్స్పైర్డ్ బై ద నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. ఇన్స్పైర్డ్ బై నేచర్ ఫర్ క్లైమేట్ ఫర్ అవర్ ఫ్యూచర్. తెలుగులో చెప్పాలంటే ప్రకృతి ప్రేరణతో వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం. మరి ఇక్కడ ఎప్పుడైనా ఒక డే న్యూస్లో ఉన్నప్పుడు అఫీషియల్గా అధికారికంగా సెలబ్రేషన్స్ని ఏ దేశంలో నిర్వహిస్తున్నారో తెలుసుకోవాలి. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026 సెలబ్రేషన్స్ని అఫీషియల్గా అజర్బైజాన్ కంట్రీలోని బాకు సిటీలో అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తూ ఉన్నారు. అఫీషియల్ సెలబ్రేషన్స్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. అంటే అఫీషియల్ హోస్ట్ కంట్రీ అజర్బైజాన్. మరి ఎవరు నిర్వహిస్తారు, ఎవరు కండక్ట్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అంటే UNEP. ఫస్ట్ టైం ఎప్పుడు అంటే 1973 June 5th సెలబ్రేట్ చేసుకున్నాం. మరి ఎందుకు June 5th అంటే యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్, ఐక్యరాజ్య సమితి పర్యావరణ ప్రోగ్రామ్ ఉంది కదా, ఇది 5th June 1972లో ఏర్పాటైంది. 5th June 1972లో. మరి 1972 అంటే గుర్తు రావాల్సిందే మనకి ఎన్విరాన్మెంట్లో చదువుతారు మీరు, ఇవన్నీ కూడా బేసిక్స్ Group 2 సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్లో. 1972లో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది. స్వీడన్లోని స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ జరిగింది, స్టాక్హోమ్ సమావేశము. మరి ఆ స్టాక్హోమ్ కాన్ఫరెన్స్లో భాగంగా UNEP ఏర్పాటైంది. ఈ స్టాక్హోమ్ సమావేశాన్ని ఏమని పిలుస్తారు? UN కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్. UN కాన్ఫరెన్స్ ఆన్ హ్యూమన్ ఎన్విరాన్మెంట్ అంటే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ పైన జరిగిన ఒక మొట్టమొదటి UN సమావేశం 1972 స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. UNEP 5th June 1972 ఏర్పాటైంది. దీని హెడ్ క్వార్టర్స్ నైరోబి, కెన్యా. సో 1973లో ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని సెలబ్రేట్ చేసుకున్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి, ముఖ్యమైన డేస్, ఇంపార్టెంట్ డేస్ న్యూస్లో ఉన్నప్పుడు
ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారో కూడా మనం కొన్నిసార్లు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తే 2022లో జరిగిన ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ బి ఆర్బీఐ ఎగ్జామ్లో ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని ఏ సంవత్సరంలో సెలబ్రేట్ చేసుకున్నామన్నాడు. ఆన్సర్ 1973. మరి ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డేని మనం సెలబ్రేట్ చేసుకున్నాం కదా 1973లో. థీమ్ ఏంటిది కూడా మనం అడగవచ్చు, చెప్పలేం. థీమ్ వచ్చేసి ఓన్లీ వన్ ఎర్త్ పేరిట 1973లో కండక్ట్ చేశారు. సో ఇలా అడగొచ్చండి. సో ఇక్కడ డేస్ అనేవి నేను మళ్ళీ చెప్తున్న ఆస్పిరెంట్స్కి రోజుకి ఒక డే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఏదో ఒక డే ఉంటుంది. ప్రతిదీ కూడా మనకి ఇంపార్టెంట్ అంటే మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇలాంటి ఇంపార్టెంట్ డేస్ న్యూస్లో ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా బ్యాక్గ్రౌండ్ కూడా తెలుసుకోవాలి. ఇక నిన్న అడిగిన ఇవాళ క్వశ్చన్ చూద్దామండి. మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ S-400 ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నిన్న మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి ఈ మిస్సైల్ ఏ టైప్ ఆఫ్ మిస్సైల్, ఇది ఏ కంట్రీ నుంచి మనం పర్చేస్ చేసాం. ఇక్కడ దీన్నే ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ అని కూడా అంటారండి. S-400 ట్రంప్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. మరి ఇండియాలో దీన్ని ఏమని పిలుస్తారు, ఇటువంటివి ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్ PM ఈ బస్ సేవా స్కీము ఏ మంత్రిత్వ శాఖ అంటే మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్, గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. దీని ముఖ్య ఉద్దేశం ఇండియాలోని 169 సిటీస్లో 10,000 ఎలక్ట్రిక్ బస్సెస్ని డిప్లాయ్ చేయాలి. 10,000 ఎలక్ట్రిక్ బస్సులని ఏర్పాటు చేయాలి. ఈ పథకం కింద ఏపీకి 750 ఎలక్ట్రిక్ బస్సెస్ని కేటాయించారు. ఇవి వాటి కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా UK క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ. వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్తో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భేటీ. పూరి ఒడిశాలో బ్రిక్స్ విపత్తు నిర్వహణ వర్కింగ్ గ్రూప్ సమావేశం. భారతదేశం మొట్టమొదటి మోడల్ బార్డర్ విలేజ్. న్యూజిలాండ్కు తొలిసారిగా చిరుధాన్యాల ఉత్పత్తుల ఎగుమతి. నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్లో జాయిన్ అయిన వెస్ట్ బెంగాల్. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. లోక్సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్ కన్నుమూత. ఇండియా ఏ డేటా ల్యాబ్ను ప్రారంభించిన తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం. సౌదీ అరేబియాకు తదుపరి భారత రాయబారి. తొలి ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow and thank you everyone.